వెస్టిండీస్ చేతిలో వరుసగా 2 టీ20లో ఓడిన టీమిండియాను అభిమానులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు కూడా శుభ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుస పెట్టి సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్లోనూ రెచ్చిపోయాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. అయితే ఇదంతా నాణింకు ఒకవైపు మాత్రమే. ఐపీఎల్ తర్వాత నుంచి అతడి ఆట గాడి తప్పింది. పరుగుల కోసం తెగ ఇబ్బంది పడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ పేలవ ఫామ్ను 3 దశలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఆడటంలో ఇబ్బంది పడుతుండడం. ఐపీఎల్ ఫైనల్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో స్టంపౌట్ అయినప్పటి నుంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ తర్వాత 5 పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడిన గిల్ కేవలం 31 పరుగులు మాత్రమే చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. రెండోది శుభ్మన్ గిల్ పరుగుల ప్రవాహం కేవలం భారత్లో మాత్రమే జరుగుతుంది. విదేశాల్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక మూడోది టీ20లో శుభ్మన్ గిల్ ఫామ్. ఇప్పటి వరకు 8 టీ20లు ఆడిన గిల్ 212 పరుగులు చేశాడు. అయితే ఇందులో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 పోరులో 126 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ను తీసేస్తే మిగిలిన 7 మ్యాచ్ల్లో గిల్ చేసిన పరుగులు కేవలం 86 పరుగులు మాత్రమే. గిల్ చేసిన పరుగుల్లో చాలా వరకు అహ్మదాబాద్లో చేసినవే. ఈ గణాంకాలను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్ల వైపు సెలెక్టర్లు దృష్టి పెట్టకముందే గిల్ తన బ్యాటింగ్ విధ్వంసాలను షురూ చేయాలని అభిమానులు కోరుతున్నారు.